హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి గవర్నమెంట్ స్కూల్స్లో బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టెస్కి అయితే నోటిఫికేషన్ అనేది భర్తీ చేశారనమాట. జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. మినిమం ఏజ్ వచ్చేసి మీకు 18 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి వచ్చి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. బోత్ ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ఒక స్మాల్ రిక్వెస్ట్, వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు గైస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి మన ఛానల్కి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాను, వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా గైస్, ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే అప్లై ప్రాసెస్ చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా గవర్నమెంట్ స్కూల్స్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ అంటే మనకి అప్లై డేట్స్ చూసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ వచ్చేసి మనకి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట. మీరైతే ఇక్కడ చెక్ చేయొచ్చు. అలాగే మనకి లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి ఈ మంత్ 28th వరకు అయితే ఇచ్చారు. ఓకేనా గైస్, ఇంకా మీకు ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి ఏజ్ అండ్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి మీకు 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 50 ఇయర్స్ ఉండాలి అప్లై చేసుకోవడానికి. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి పీజీటీ పోస్టెస్కి వచ్చేసి మీరు మాస్టర్ డిగ్రీస్ ఆర్ ప్లస్ మీకు బీఈడీ అయితే మీరు కంప్లీట్ చేసుకుని ఉండాలి, లేదా మీరు ఎంఎస్సి ఫర్ కంప్యూటర్ సైన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలన్నమాట. ఇంకా టీజీటీ పోస్టెస్కి వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ ప్లస్ బీఈడీ ప్లస్ సీసెట్ లేదా ఎస్సెట్ క్వాలిఫై ఉండాలన్నమాట. టీజీటీ పోస్టెస్కి వచ్చేసి మ్యాట్రన్ ఆర్ పీటీ పోస్టులకు చూసుకున్నట్లయితే మీరు 10th లేదా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుండాలి. గ్రాడ్యుయేషన్లో అయితే మీరు బీపీఈడీ పోస్టెస్ అయితే మీకు అంటే బీపీఈడీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. ఓకేనా గైస్, ఇంకా మనకి ఆర్ట్ మాస్టర్స్కి వచ్చేసి మీకు డిప్లొమా లేదా మీరు డిగ్రీలో అయితే మీరు ఫైన్ ఆర్ట్స్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మ్యూజిక్స్కి వచ్చేసి డిప్లొమా లేదా డిగ్రీ ఇన్ మ్యూజిక్స్ అయితే మీరు ఖచ్చితంగా చేసి ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చేసి. ఇంకా యూడీసీ పోస్టెస్కి వచ్చేసి మనకి గ్రాడ్యుయేషన్ ప్లస్ కంప్యూటర్ స్కిల్స్ ప్లస్ 35 words పర్ మినిట్ అయితే మీరు టైప్ చేయగలగాలన్నమాట. ఇంకా ఎల్డీసీ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్మీడియట్ ప్లస్ కంప్యూటర్ నాలెడ్జ్ ప్లస్ 40 minutes పర్ వర్డ్స్ అయితే మీరు టైప్ చేయగలరనమాట. ఇందాక మీకు చెప్పాను కదా, నాన్ టీచింగ్ పోస్టెస్ వచ్చేసి ఇవే అనమాట మనకి ఎల్డీసీ అనమాట. ఓకేనా గైస్, ఇంకా ఈ నోటిఫికేషన్లో మనకి ఉన్న పోస్టెస్ చూసుకున్నట్లయితే మనకి పీజీటీ అనమాట. ఇందులో సబ్జెక్ట్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అనమాట, ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ మనకి పీజీటీలోనే మనకి ఫిజిక్స్ కూడా తీశారు, కెమిస్ట్రీ కూడా ఉంది, కంప్యూటర్ సైన్స్ కూడా ఉందన్నమాట. అంటే మనకి పీజీటీలో వచ్చేసి 4 సబ్జెక్ట్స్ ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి ఓవరాల్గా 6 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మీరు ఇక్కడ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇవి వచ్చేసి మనకి రెగ్యులర్ జాబ్స్ అనమాట. ఓకేనా గైస్, వీటి యొక్క శాలరీస్ చూసుకున్నట్లయితే మీకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 47,600 రూపీస్ అయితే మీకు శాలరీ అయితే ఇస్తున్నారు. ఎక్స్ట్రాగా మీకు అలవెన్సెస్ కూడా ఇస్తున్నారనమాట. ఓకేనా గైస్, ఇంకా మనకి టీజీటీ చూసుకున్నట్లయితే మనకి సోషల్ సైన్స్ అనమాట. సబ్జెక్ట్ వచ్చి ఒక వేకెన్సీ మాత్రం ఉంది. ఇది వచ్చేసి మీకు కాంట్రాక్చువల్ జాబ్ అనమాట. దీనికి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మీకు 63,758 రూపీస్ అనమాట. ఏవైతే మీకు కాంట్రాక్ట్ జాబ్స్ ఉన్నాయో అవి వచ్చేసి మీకు నెక్స్ట్ మీకు మీ యొక్క స్కిల్, మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ పరంగా మీకు చూసుకొని నెక్స్ట్ మీకు వాటిని పర్మనెంట్ అయితే చేస్తారనమాట జాబ్స్ వచ్చేసి. ఇంకా మీకు చూసుకున్నట్లయితే మీకు పీటీ జాబ్ అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఫిమేల్స్ వాళ్ళకి అయితే ఉందన్నమాట, అంటే మనకి లేడీస్కి అయితే ఉందన్నమాట. ఇంకా ఆర్ట్ మాస్టర్ చూసుకున్నట్లయితే మనకి డ్రాయింగ్ వచ్చేసి దీనికి కూడా సేమ్ శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మ్యూజిక్ టీచర్కి కూడా మనకి 44,000 శాలరీ అయితే ఇస్తున్నారు అప్రాక్సిమేట్లీ. ఇంకా మనకి ఆఫీస్ సూపరింటెండెంట్ అనమాట. ఇవి మీకు వచ్చేసి ఈ లాస్ట్ మీకు 4 ఏవైతే కనిపిస్తున్నాయో ఇవి వచ్చేసి మీరు ఇంటర్ మీద మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. వీటి యొక్క శాలరీస్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి మీకు దగ్గర మీకు 35,000 అబోవ్ శాలరీస్ ఇస్తున్నారు. మీకు ఆఫీస్ సూపరింటెండెంట్కి మాత్రం మీకు 55,000 అప్రాక్సిమేట్లీ శాలరీ అయితే ఇస్తున్నారు. ఇంకా మీకు వీటికి అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మీకు ఫిలప్ చేయడానికి ఒక అప్లికేషన్ ఫామ్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. అలాగే మీ యొక్క అకాడమిక్ సర్టిఫికేట్స్ ఉండాలి. మీ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇది వచ్చేసి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ మీ యొక్క
ఐడెంటిటీ ప్రూఫ్ కూడా కావాలన్నమాట. లైక్ మీకు ఆధార్ కానీ పాన్ కానీ మీకు కావాలన్నమాట. మీకు ఒకవేళ మీకు అప్లికేషన్ ఫీ ఏదైనా అడిగితే మీకు జనరల్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓబీసీ 250 రూపీస్ వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఉంటుందన్నమాట. మిగతా వాళ్ళందరికీ కూడా ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే ఉండదు. ఇది వచ్చేసి మనకి జస్ట్ మనకి అడిగితే మీరు పే చేయాల్సి ఉంటుంది, అడగకపోతే మీరు పే చేయాల్సిన అవసరం లేదనమాట. వీటికి మీరు ఎలా అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే మీరు ఫస్ట్కి మీకు ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మీకు అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుందన్నమాట. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ అనేది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ యొక్క అకాడమిక్ సర్టిఫికేట్స్ అయితే మీరు వాటిని అటాచ్ చేసి ఇక్కడ కనిపిస్తున్న అడ్రస్కి అయితే మీరు సెండ్ చేయాల్సి ఉంటుందన్నమాట. వితిన్ మీరు 2-3 డేస్లో మీరు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 28th అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇక్కడ మీకు లింక్స్ వచ్చేసి ప్రొవైడ్ చేశాను. అఫీషియల్ నోటిఫికేషన్, అలాగే మీకు అప్లికేషన్ ఫాము, మీకు వాళ్ళ యొక్క వెబ్సైట్ కూడా ప్రొవైడ్ చేశాను అనమాట. ఇంకా మీకు ఎక్స్టర్నల్ రెఫరెన్సెస్, ఇంటర్నల్ లింక్స్ అన్నీ మీకు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను. వీళ్ళైతే చెక్ చేయండి. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం మనకు విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.